హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మీ సేవలలో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు, పాత రేషన్ కార్డులో అప్డేట్ చేయించుకున్న వాళ్ళు, మీ సేవ వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ఎక్కడ ఇవ్వాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సేవ నిర్వహించే వాళ్ళు, మీ సేవా సెంటర్ వాళ్ళు ఏం చెప్పారంటే, కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళు అండ్ పాత రేషన్ కార్డులలో అప్డేట్ చేయించుకున్న వాళ్ళు వచ్చిన రసీదులను వచ్చేసి పౌర సరఫరాల శాఖ కార్యాలయం లేదా తహసీల్దార్లో ఇవ్వమని చెప్పారు. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. దీంతో అప్లికేషన్ రసీదులు పట్టుకొని సివిల్ సప్లై కార్యాలయాలకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఆన్లైన్లో అప్లై చేసినాక మళ్ళీ ఎందుకు ఇవ్వాలని ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే పౌర సరఫరాల శాఖ అంటే మనకు రేషన్ ఇచ్చేవాళ్ళు అలర్ట్ అయ్యి మీ సేవ దరఖాస్తు రసీదు విషయంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ స్పందించింది. దరఖాస్తు రసీదు ఎక్కడ ఇవ్వవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. మీ సేవలో దరఖాస్తు చేసిన రసీదును భద్రపరచుకోవాలని సూచించింది. సో మీ సేవలో మీరు అప్లై చేసుకున్న రిసిప్ట్ వస్తుంది కదా, ఆ రిసిప్ట్ మీ ఇంట్లోనే దాచిపెట్టుకోండి. దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి చూస్తేనే మీకు రేషన్ కార్డు వచ్చిందా రాలేదా, రేషన్ కార్డులో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనేది తెలుస్తుంది. మీరు వచ్చిన రసీదుని ఎక్కడ ఇవ్వవలసిన అవసరం లేదు. రసీదు ఎక్కడ ఇవ్వవలసిన అవసరం లేదు, మీ ఇంట్లోనే పెట్టుకోండి, టెన్షన్ పడకండి. సో మీ సేవలో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే మీ ఇంట్లో ఉన్న ఎంతమంది సభ్యులు అవుతుంటారో అంతమంది ఆధార్ కార్డులు మీ ఇంటి కరెంటు బిల్లు తీసుకొని పోతే వాళ్ళు అప్లై చేస్తారు. ఓల్డ్ రేషన్ కార్డులో పేరు ఎక్కించుకోవాలనుకుంటే ఎవరి పేరు అయితే ఎక్కించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని పోతే సరిపోతుంది. ఇది అప్డేట్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.